ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు నా చేతిలో ఏముందో చూస్తున్నారా? ఒక మెడిసిన్ ఎందుకు యూస్ చేస్తామో మనందరికీ తెలుసు. సో అందరము ఎవరం పడితే వాళ్ళము మెడిసిన్ యూస్ చేయం కదా. అందరము ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సిక్నెస్తో ఉంటే వీ గో టు డాక్టర్ అండ్ డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ సర్టన్ మెడిసిన్. ఆ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసినే మనము మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొని ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా మనము మెడిసిన్ వేసుకుంటాము. ఇంటికి తీసుకొచ్చి మెడిసిన్స్ షెల్ఫ్లో పెట్టుకుంటే మన సిక్నెస్ తగ్గిపోతుందా? తగ్గదు కదా. హాఫ్ మెడిసిన్ వేసుకుంటే కూడా తగ్గదు కదా. డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్ అంతా కంప్లీట్గా వేసుకొని కోర్స్ అంతా కంప్లీట్ చేస్తే అప్పుడు మనకి సిక్నెస్ తగ్గిపోతుంది. ఇన్ ద సేమ్ వే మన సోల్ కూడా సిక్గా ఉంటుంది. వీఆర్ ఆల్ సిన్నర్స్ కదా. మనకు కూడా వి ఆల్ నీడ్ డాక్టర్ అండ్ డాక్టర్ హ్యాస్ ఆల్రెడీ ప్రిస్క్రైబ్డ్ అ మెడిసిన్ ఫర్ అస్. ఏంటి ఆ ప్రిస్క్రిప్షన్ అని అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మనకి ఈ వాక్యాన్ని ప్రిస్క్రిప్షన్గా ఆల్రెడీ ముందే రాసి ఇచ్చాడు. సమ్ టైమ్స్ వీ ఫీల్ సో డిస్టర్బ్డ్, సో డిస్కరేజ్డ్, చాలా బాధల్లో, కష్టంలో, దుఃఖంలో, వ్యరీ సోల్ ఉంటాము. డిస్కరేజ్మెంట్లో, ఫెయిల్యూర్లో, రిజెక్షన్తోని ఎంతో డిసప్పాయింట్మెంట్లో ఉంటాము. వాట్ గాడ్స్ వర్డ్ ఈస్ టెలింగ్ ఈజ్ సామెతలు 4:20-22 ఏమని ఉంటుందంటే, నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. 22లో ఏముంటుందంటే, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. మన బాడీ, మన సోల్, మన మైండ్కి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏంటి అని అంటే దేవుని వాక్యము. మనము డిసప్పాయింట్మెంట్లో ఉండి, డిస్కరేజ్మెంట్లో ఉండి, సిన్ఫుల్ నేచర్తోనే ఉండి, లేకపోతే మొత్తం నిండుకొని ఉంటే దేవుడు ఆల్రెడీ మనకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశాడు. ఏంటి అని అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం బైబిల్ని మనం తీసుకొచ్చి షెల్ఫ్లో పెడితే మనము బాగైపోము. కానీ ప్రతిరోజు దీన్ని చదివి, దీన్ని ధ్యానిస్తే మన హృదయంకు కలిగిన ఆ వ్యాధి, ఆ డిజీజ్ అంతా కూడా తగ్గిపోతుంది అనమాట. డాక్టర్ మన సిక్నెస్ ముందే దేవుడికి తెలుసు. ఎలాంటి సిక్నెస్ అయినా కూడా మనం బాధలో ఉన్నామా, కష్టంలో ఉన్నామా, దుఃఖంలో ఉన్నామా, ఫెయిల్యూర్తో ఉన్నామా, లేకపోతే ఎలాంటి టెంప్టేషన్స్ని అండర్గో అవుతున్నామా, అన్నిటికీ మెడిసిన్ దేవుని వాక్యంలో ఆల్రెడీ రాయబడి ఉన్నది. వీ జస్ట్ హ్యావ్ టు గో అండ్ కన్జ్యూమ్ దిస్ మెడిసిన్. ఈ మెడిసిన్ని మనము తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము తప్పకుండా చదవాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.